చిన్నశంకరంపేట మండలంలోని ఎస్ కొండాపూర్ బస్టాప్ వద్ద వెళ్తున్న సీతారాముల ఆలయ నిర్మాణ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. 15 సంవత్సరాల క్రితమే సీతారాముల విగ్రహాలు అక్కడ లభించడంతో అప్పటి నుంచి విగ్రహాలకు పూజలు చేయడం జరుగుతుందని, 2015 సంవత్సరంలో కూడా అటవీశాఖ అధికారులకు ఆలయ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని, ఆ దరఖాస్తును ఎందుకు పెండింగ్ లో ఉందని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు మాత్రమే చేస్తున్నామని, నిర్మాణం పనులు ఆపొద్దని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారికి ఆలయ నిర్మాణ పనులు ఆపొద్దంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు మాట్లాడుతూ, గతంలో దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అప్పటి డీఎస్పీ పోలీస్ అధికారులు సైతం అటవీశాఖ అధికారులతో మాట్లాడి నిర్మాణానికి అంగీకరించడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు నిర్మాణ పనులు అడ్డుకోవడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం చేపడుతున్న గ్రామస్తులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పార్టీలకు కుల మతాలకు అతీతంగా దేవాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజుతో పాటు శ్రీశైలం రవి, వడ్ల సందీప్, శంకర్ గౌడ్, శేఖర్, నర్సింహులు, బాబు, గణేష్, పరశురాం, సంతోష్, దాసు, నాగరాజులు పాల్గొన్నారు. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎస్ కొండాపూర్ గ్రామం ఏడిపల్ దగ్గర రాములవారి గుడి కడతా ఉంటే కొంతమంది ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులను హిందువులను నచ్చి ఇబ్బంది పెట్టి అక్కడ కట్టే మా కట్టడాలను నిలుపు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులతో 2015 నుంచి స్టార్ట్ చేస్తే అనేక మార్లు అనుమతుల కోసం అప్లై చేసినాం. అప్పుడు కూడా 2015లో పెద్ద మొత్తంలో ధర్నా జరిగితే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అక్కడున్న స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారు, అలాగే హిందుత్వ సంస్థలు, ఫారెస్ట్ అధికారులు అందరూ కలిసి అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, మీరు నిర్మాణం చేసుకోవచ్చు, దానికి మేము అంగీకరిస్తున్నాం, కాకపోతే ఒక దరఖాస్తు పెట్టుకోరని చెప్పారు. 2015 దరఖాస్తు పెట్టినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికి అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఈరోజు మేము అక్కడ కడతా ఉంటే అనేక మార్లు గత 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి అక్కడ కడతా ఉన్న పని సిబ్బందిని కానీ, ఇంకా అక్కడ ఎవరైతే నిర్మాణం చూస్తారో వాళ్ళని కానీ, గ్రామస్తులను కానీ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ఫారెస్ట్ అధికారులు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మా మత విశ్వాసాలను మీరు ఇబ్బంది పెడితే మేము సహించే ప్రసక్తి లేనే లేదు. ఈరోజు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడినాం. వారి సూచన మేరకు ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా, డిఎఫ్ఓ గారిని కూడా కలిసినాం. వాళ్ళకు కూడా ఒకటే చెప్పినాం, ఏంటంటే మేము బాజాప్తా గుడి కడతాం, అందులో సందేహం లేదు, ఎన్ని అనుమతుల కోసమైనా కలుస్తాం, ఎన్ని అనుమతులైనా పెడతాం, ఏ ఆఫీసర్నైనా కలుస్తాం, ఏ ఎమ్మెల్యేనైనా కలుస్తాం, ఏ ఎంపీనైనా కలుస్తాం, ఏ మంత్రినైనా కలుస్తాం. ఇది ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క కులానికో సంబంధించింది కాదు, ప్రతి ఒక్క హిందువుకు సంబంధించిన విషయం కాబట్టి ఇది మనకు అక్కడ అయోధ్యలో రాముల వారి గుడి కట్టినాక భారతదేశానికి ఎంత వైభవం వచ్చిందో, ఇప్పుడు కొండాపూర్లో రాముల వారి గుడి కడితే చిన్నశంకరంపేట మండలం మొత్తం వైభవం వస్తుంది. చిన్నశంకరంపేట మండలం కూడా సుభిక్షంగా సుశ్యామలంగా వర్ధిల్లుతుందని మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి నేను ఫారెస్ట్ అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఇంకా పోలీస్ అధికారులకు కానీ ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి మా హిందువుల మనోభావం. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.